హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా, లెగిసిన వెంటనే మా ఆయన నాకు ఏం చేస్తున్నారో పేలు దూతున్నారు. యాక్చువల్గా నాకు హెడేక్ హెవీగా ఉందన్నమాట. సో నైట్ నుంచి తగ్గలేదు, ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. తగ్గకపోయేసరికి ఇంకా ధరణి పేలు ఉండడం వల్లే నీకు కంపల్సరిగా తలనొప్పి ఎక్కువైపోతుందేమో, ఈ మధ్య పేలు ఎక్కువ ఉంటాయని అంటున్నావు కదా, ఉండు నేను సరదాకి దూతానని చెప్పి పైన ఇచ్చాను అనమాట. మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా అలా మనతో టైం స్పెండ్ చేస్తే. మా ఆయన ఇలా పేలు దోవడం పెళ్ళైన నుంచి ఇదే మొదటిసారి అండి. నాకు ఎప్పుడూ దోవలేదనమాట. జస్ట్ హెయిర్ డ్రైర్ గట్ట చేసేవారు, అంటే తలకు స్నానం చేసినప్పుడు హెయిర్ డ్రై ఉంటుంది కదా, దాంతో తీసేవారు, కానీ ఇలా ఎప్పుడు చేయలేదు. హ్యాపీ అనిపించింది అలా చేస్తున్నప్పుడు. తర్వాత గీతంకి నేను పేలు చూడడం గట్టా స్టార్ట్ చేశాను. కొంచెం సేపు అయిపోయిన తర్వాత టిఫిన్ అంతా తినేసిన తర్వాత మా ఆదర్శ అయితే, అక్క ఈరోజు ఆదివారం కదా, నీకోసం నేను పిజ్జాలు ఆర్డర్ ఇస్తానని చెప్పేసి ఇద్దరు బావమర్దులు కలిపి పిజ్జాలు ఆర్డర్ పెట్టారనమాట. చికెన్ పిజ్జా స్టార్టర్స్ కింద తిందాం, ఎలాగో చికెన్ తీసుకొచ్చేసారు మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి ఇంకా పిజ్జా పెట్టారు. ఒక్కొక్క పిజ్జా 200 ఎంత పడింది అన్నారు, రెండు కలిపి 400 అని చెప్పారు. ఒకటి చికెన్ టిక్కా పిజ్జా, ఒకటి ఇంకొక పిజ్జా. మా అమ్మమ్మ గారి ఎక్స్ప్రెషన్స్ చూసారు అక్కడ. యాక్చువల్గా పిజ్జా చూస్తే ఆవిడకి ఇదేదో బంకపాకం లాగా అనిపిస్తుంది అనమాట. అందుకు ఏటే అవి అనుకొని చూస్తున్నారు అక్కడ అంతేనే. దాని మీద ఉన్న చీజు సాగుతుంది కదా, ఒకప్పుడు నాకు కూడా నచ్చేవి కాదండి అసలు పిజ్జాలు. మా ఆయన లైఫ్లోకి వచ్చాక ప్రతిదీ అలవాటు చేస్తారు. ఒకప్పుడు అవి చూసి ఎంత అసహించుకునేదో అంటే నాకే తెలియదు, కానీ ఇప్పుడు ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే పిజ్జా, ఇల్లేట కేఎఫ్సీలు, బర్గర్లు. సో ఇవన్నీ ఒకప్పుడు ఎంత అసహించుకునేది అంటే అంత అసహించుకునేది అని, ఇప్పుడు మాత్రం ఓహో ఎన్ని తెస్తా అనితే నేను తినేసి చూపిస్తాను అన్న ఫీలింగ్లో ఉంటానన్నమాట. ఫస్ట్ నాకన్నా ఎగ్జైట్ అయింది మా ఇద్దరు పిల్లలు, గీతు అండ్ లెనీషా కూడా అక్కడైతే ఎంత సరదా పడి ఆ పిజ్జా బాక్సులు లాగేస్తుందో తెలీదు వాళ్ళ మామ దగ్గర. అది నోట్లో పెట్టేస్తాను అంటుంది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నప్పుడు మాత్రం అలాగా వీడియో కాల్ చూస్తుంది అనమాట. పక్కనే ఉంది, ఇంకా పడుకోలేదు. సో చూడండి, చేయి పెట్టేసింది, తీసేసుకుంటుంది అనమాట. ఉల్లిపాయ ముక్క ఫస్ట్ తీసుకుంది, తర్వాత చికెన్ ముక్క ఇస్తే చికెన్ ముక్క కూడా తీసేసుకుంది అనమాట. ఇది వచ్చేసరికి పిజ్జా హాట్లో ఇచ్చాము, బట్ పెద్ద టేస్ట్ అయితే నాకు అనిపించలేదనమాట. ముందేదో లసంగియో గిసంగియో ఇస్తాను అన్నారా, అది ఇవ్వకుండా మళ్ళీ పిజ్జాలు ఆర్డర్ పెట్టారనమాట. పిజ్జా అయితే స్టార్టర్ కింద తిన్నామన్నమాట. మధ్యాహ్నం కర్రీ వచ్చేసరికి చికెన్ కర్రీ వండుతున్నాను. అమ్మ ఇప్పుడే రైస్ పెట్టింది, చార్జ్ చేసింది, నేను చికెన్ వండుతున్నాను. అమ్మమ్మకి వచ్చేసరికి వేరే కూర తెప్పించేస్తున్నాను అన్నమాట గాడి వాళ్ళు. అంటే అమ్మగారు నాన్ వెజ్ తిన్నారు, వెజ్. ఏటే నువ్వు వెనక్కి తిరుగు, ఫస్ట్ నువ్వు వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, ఫస్ట్ వెనక్కి తిరగమని చెప్పాను. తినేసావేట ఇప్పుడు కిండర్ జాయ్ ఇల్లుదేటి ఎంత రవ్వుంది. అయితే ఆదర్శ్ ద్వారబంధం దగ్గర కూర్చోండు. ఎందుకు కూర్చోండు అని మీరు అనుకోకండి, మా పాపకి వస రాస్తున్నాడు అనమాట. మానమామ చేత్తోని రాయిపేస్తారు, అదంతా రాయరు, జస్ట్ నాకేస్తుంది. యాక్చువల్గా గీతు పాపకి అప్పుడు 7వ నెలలో చేయించారనమాట. ఇప్పుడు దీనికి 7వ నెలలో అవ్వలేదు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు పెడతాను. ఆల్రెడీ దీనికి మాటలు వచ్చాయి, మాటల కోసం రాయిపేస్తారు అవస అనేది. మా మేడం గారికి అమ్మ నాన్న అన్నీ వచ్చాయి. అదే 3 సార్లు పెట్టిరా, అదే 3 సార్లు పెట్టిరు. అయిపోయింది, అయిపోయి చాలే మరొద్దు. వస కొమ్ములు కూడా ఇంట్లో ఉంచుకుంటే మంచిదంట, పిల్లలకి పేర్లు వేట రావండి. బాగున్నాయా? పదా అయితే బయలుదేరిపోతున్నాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇది ముందు వెళ్ళి కూర్చుంటే పండ్రు కార్లేదు భయ ఆయన ఈరోజు. నేను ఎంపాది బయలుదేరిపోతున్నాము, వీళ్ళందరూ కారు ఎక్కిపోయారు, నేను ఉండిపోతాను అంటాను. సో ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడే ఇక్కడ వచ్చేసరికి గీతమ్మకి మధ్యాహ్నం కొంచెం చికెన్ ఉంది అనమాట, అమ్మ కట్టేసింది, గీతు అడిగిందని చెప్పి.
సో ఇడ్లీ విత్ చికెన్ గీతమ్కి, మా అమ్మమ్మ గారు ఇడ్లీ విత్ చట్నీ సాంబార్, డాడీ వాళ్ళు రుబ్బులు ఇడ్లీలు అన్ని కట్టారు. నీకు జ్వరం వచ్చింది ఇప్పుడు, టానిక్ పట్టాలా? సరేలే. సో తినేయడమే అనమాట. గీతమ్మకు తినిపించాక నేను తింటాను అనమాట. అమ్మమ్మ గారు కూడా మాతో వచ్చారు. మళ్ళీ అమ్మమ్మ గారితో వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడే ఉంటారు కొన్ని రోజులు. వెళ్దామా? తాతమ్మ ఇక్కడ ఉండిపోవడానికి వచ్చింది మనతోనే. ఎందుకు తాతమ్మ వెళ్ళిపోయి మన దగ్గర ఉంచిద్దామా? ఉంచిస్తుందమ్మా తాతమ్మని. అలాగేనా? నువ్వాను ఇస్తానమ్మా. సో అన్ని రుబ్బులు గట్ట అన్ని సర్దేశాను అనమాట. మిగతా సామాన్లు అన్నీ ఉన్నాయి. అమ్మమ్మ చేగుడలు అన్నీ తెచ్చారు. అవి కూడా ఇంకా రేపు సర్దాలి. ఇప్పుడైతే అవేం సర్దంలండి. సో అది మ్యాటర్. ఇంకా బ్యాగులు, లగేజ్, బట్టలు తీసుకెళ్ళినప్పుడు నేను మోసుకెళ్తాం. మళ్ళీ వచ్చినప్పుడు అవే పట్టుకొస్తాం. మళ్ళీ తప్పవచ్చినవి తడిపేసి సర్దాలి. ఏమి మంచి వెళ్ళి తిండి ఏమైపోతుంది తింటే? ఎందుకు అలా బిహేవ్ చేస్తా? గుడ్ గర్ల్. ఇద్దరు పంచుకో. ఈ టేబుల్ మాత్రం భలే ఉందండి. నాకు తినిపించడానికి కూడా బాగుంది. ఇలా అడ్డు పెట్టుకోండి. ఇడ్లీ ఇచ్చావా? గుడ్ గర్ల్ అమ్మా నువ్వు.